హలో మై డియర్ లక్కీ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బయాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. హిమోగ్లోబిన్లో కర్బన అణువులతో తయారైన పదార్థం ఏది? 4-పైరిన్. కణంలో స్వయం విచ్ఛితి సంచులు అని పిలువబడే భాగం లైసోజోములు. మొక్కల పెరుగుదల నిరోధక పదార్థము ఏది? అబ్సైసిక్ ఆమ్లము. డయాబెటిస్ ఇన్సిపిడిస్ వ్యాధికి కారణమైన హార్మోన్ ఏది అంటే వాసోప్రెస్సిన్. విభజన చెందే శక్తి ఉండని జీవకణాలకు ఉదాహరణ నాడీ కణము. టోనోప్లాస్ట్ అనుపొర వేడి చుట్టూ ఉంటుంది, రిక్తికల చుట్టూ. మిల్ట్ అనగా ఏమిటి? కప్ప శుక్రకణముల సమూహంను మిల్ట్ అని అంటారు. అదే స్పాన్ అనగా ఏమిటి అంటే కప్ప అండముల సముదాయాన్ని స్పాన్ అంటారు. కప్పలో ప్రతి ముష్కము వేటి ద్వారా మూత్రపిండంలోనికి తెరుచుకుంటుంది? శుక్రనాళికల ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.